మధ్యమహేశ్వర్ పంచకేదారులలో రెండవది. పాండవులకు శివుని మధ్య భాగం అంటే నాభి భాగం దర్శనమిచ్చిన ప్రదేశం. ఇక్కడికి ఎలా చేరుకోవాలి, రూట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ పార్ట్ 1 వీడియోలో చాలా డీటెయిల్గా ఇచ్చాను. ఎవరైనా వీడియో చూడకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లోను పైన ఐకార్డ్స్లోనూ ఉంటుంది, చూడండి. ఇక మొదటి రోజు రిషికేశ్లో మొదలైన మా ప్రయాణం బంతోలి వరకు సాగింది. బంతోలిలో నైట్ క్యాంప్లో పడుకుని రెండో రోజు ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అంటే 10.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మధ్యమహేశ్వర్కి మన ప్రయాణం మొదలు పెట్టబోతున్నాం. ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి బ్లాగ్స్. గోండార్ దాటి 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత వచ్చేదే వంతోలి అండి. ఈ వంతోలి అనేది ఒక సంగమం పాయింట్ అండి. మార్కండ నది, మధుగంగా నది ఈ రెండు కలిసే ప్రదేశం. చాలా బాగుంటుందండి ఇది, మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఫర్ లోవర్ బంతోలి. రాంచీ నుంచి నిన్న మా ప్రయాణం మొదలైందండి. రాంచీ నుంచి మొదలైన తర్వాత లోవర్ బంతోలి దాకా వచ్చాం. అంటే లోవర్ బంతోలి దాదాపు రాంచీ నుంచి ఒక 5.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూడండి లోవర్ బంతోలి ఎట్లా ఉందో. ఇక్కడ మాకు స్టే ఇచ్చారు. ఇక్కడ ఆయన కూడా పరిచయం చేస్తాను. మేము మొత్తం 39 మంది వచ్చామండి. ఇంత పెద్ద గ్రూప్ని ఎవడో తీసుకురాడు అసలు. నేను ఏదో సాహసం చేసి తీసుకొచ్చానండి. వీళ్ళందరూ వస్తానంటేని చాలామంది అందరూ లేడీసే. అగో ఆ 2 టెంట్లు ఇచ్చాడండి, మిలిటరీ టెంట్స్ చాలా బాగున్నాయి. లోపలికి కూడా వెళ్ళి చూపెడతాను. ఆ తర్వాత లేడీస్కి అయితే 3 రూమ్లు ఇచ్చాడు. రూమ్స్ అయితే ఎట్లా ఉన్నాయండి, బాగున్నాయండి రూమ్స్ కూడా. రూమ్స్ కూడా బాగానే ఉన్నాయండి. అది వాష్రూమ్ అటాచ్డ్. మనిషికి 800 తీసుకుంటా ఉన్నాడు. ఇంకా కావాలితే ఇట్లా టెంట్స్ వేసిస్తాడండి. ఆయన పేరు బీర్బల్ సింగ్. ఆయన కూడా మీకు పరిచయం చేస్తాను. లోవర్ బంతోలి అయితే మస్తు ఉందండి, సూపర్ ఉంది. వాతావరణం అయితే వర్షం వచ్చేలాగా ఉందండి. ఈ ట్రెక్ మొత్తం మేము ఈ వర్షంలోనే చేయాల్సి ఉంటుంది. ఈ టెంట్స్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి టెంట్స్ ఎట్లా ఉన్నాయి. టెంట్స్ లోపల చలి మాత్రం బీభత్సంగా ఉందండి. చలి మాత్రం బీభత్సంగా ఉంది. కూడా చేయలేరండి. అది కాదు పైన మరి ఎక్కడ ఎలా ఉంటే ఇంకా పైన ఇంకా నువ్వేం చేస్తావు, ఇంకా చూడాలండి పైన. అలాగే మరి. ఆ పక్కన ఇంకో టెంట్ ఇచ్చాడు. ఇదైతే మేము స్టే చేసిన టెంట్ అండి. ఇది దుప్పట్లో ఇవన్నీ మిలిటరీ గేట్ టెంట్స్ అనమాట అండి. బాగానే ఉన్నాయి టెంట్స్, మరీ చిన్న టెంట్లు కాదండి, చాలా పెద్ద టెంట్లు. ఈయనేనండి బీర్బల్, మనకి స్టే ఇచ్చింది. 32 మందికి స్టే ఇచ్చాడంటే ఈయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. आप कुछ बोले ना, मेरे यूट्यूब चैनल है। जी जी जी, तो मैं ये बोल रहा हूँ कि आपके यहाँ पर आने वालों का स्वागत है। जो मध्वेश्वर धाम में आ रहे हैं, द्वितीय केदार मध्वेश्वर का ये तीर्थ स्थान है। और यहाँ पर भी होम स्टे मेरा अपना है। यहाँ पर लोअर बंतोली में पड़ता है। तो जो अतिथि जो भी लोग बाहर से आते हैं उनका यहाँ पर सादरपूर्वक आदर किया जाता है। और खाना पीना रहने की पूरी व्यवस्था, फुल व्यवस्था मेरे पास है यहाँ पर अभी तक। जय मध्वेश्वर। గోల్డెన్ రివ్యూ చేస్తుందండి, చెప్పకూడదు. కాదు అసలు డిస్కషన్ దేని గురించి అర్థం కాలేదు నాకు. నిన్న ఏం కావాలి మీకు అని అడిగారు. అడిగితేనేమో నాకు అంటే ఇక్కడ ఏదైనా కావాలన్నట్టుగా అడిగితే నాకు కేజీ బంగారం కావాలన్నా. అయితే పిల్లల దగ్గరికి వెళ్ళా, పిల్లల దగ్గర కాదు సరే తవ్వుకుందాంలే అని అన్నారు. పిల్లల దగ్గరికి వెళ్ళి మేము రాత్రి 12 గంటలకి తవ్వుకుని వస్తా ఉన్నారా, వెళ్తున్నాము అనేసి అన్నా. మరి వెళ్ళాలి రాత్రి.
తవ్వితే ఏం చేయాలంటే డబ్బులు ఇవ్వమన్నది. ఆ. అంటే కూలి చేస్తే సరిపోయేది అవును అంటే అవును కదా. అవును అవును. కానీ రాత్రి 1/2 కేజీ దొరికింది. 1/2 కేజీ దొరికిందా? అయ్యో. 12 గంటలకు వెళ్ళాము, 1/2 కేజీ దొరికింది. అబ్బాయికి ఏం చేయాలి ఆ. అంటే మనం చెప్పినంతగా ఇవ్వలేదు కదా. అవునవును. ఇవ్వలేదు ఎవరు కదా. మరి కేజీ కదా అడిగింది మనం, ఇవ్వాల్సిన పని లేదు ఇక. ఆహా, అలా అంటున్నావా? అంటే ట్రెజర్ ఎక్కడుందో చెప్పింది మేము. అలా కాదమ్మా, కాదు, మేము అడిగిన కిలో దొరికితేనే ఇస్తాం మేము. అలాగా గోల్డ్ లో సగం అంటే ఇచ్చేవాళ్ళని. ఇప్పుడు 1/2 కేజీ దొరికితే 1/2 కేజీ ఇచ్చేసేవాళ్ళని. మీరు డబ్బులే అడిగింది. అది హాయ్, ఇక్కడ అందరూ వేడి వేడి నూడిల్స్ కోసం వెయిటింగ్. ఎక్కడ వచ్చింది? ఇంకా రాలా, అక్కడ రెడీ అవుతూ. అవునా? ఓకే తమ్ముడు, చేస్తాను. ఇక వేడిగా నూడిల్స్ రెడీ అయ్యి ఇది ప్లేట్లు వేసి ఇవ్వడమే ఇక అందరికి. బిర్యానీ అన్ని అనుకుని ఇదే అనుకుని చికెన్ బిర్యానీ, ఇదే మటన్ బిర్యానీ అన్ని ఇవేగా మనకి ఇక్కడ. ఇట్రా ఇంత చల్ల కూడా మాకు మ్యాగీ పెడుతున్నారండి. తినేటివి కూడా దొరకట్లేదు. ఇది ఎక్కడి వరకు కరెక్ట్? అదే అనుకోవాలి, ఇదే బిర్యానీ అనుకోవాలి, ఇదే ఫ్రైడ్ రైస్. మా కెప్టెన్ నూడిల్స్ సేవనంలో ఉన్నాడు. ఇంకా ఇదే గత ఇక్కడ అంతా నూడిల్స్ తింటున్నారా? స్వాతి గారు, స్వర్ణమణి గారు నన్ను తీయలేదంటారు మళ్ళీ. హాయ్. అవునండి, అవునవును. మనమే నీకు కావాలమ్మా? దాంట్లో ఏం తీసుకురానా? హాయ్ చెప్పండి. అటవండి. హాయ్ చెప్తారండి. జై శ్రీరామ్. వచ్చాయి. ఓం నమ శివాయ. సెకండ్ ట్రిక్ మొదలు పెడుతున్నామండి. వచ్చేయండి. హాయ్. ఫస్ట్ బ్యాచ్, నెక్స్ట్ బ్యాచ్ రెడీ అయ్యి వస్తున్నారు. సెకండ్ డే ట్రిక్ స్టార్ట్. ఆల్రెడీ 2 బ్యాచ్లు పంపించాం. ఇక మేము కూడా వాళ్ళని పంపించిన తర్వాత మేము కూడా మొదలు పెడుతున్నాం. చిన్నగా చినుకు పడితే కొంచెం ఇబ్బంది అవుద్దేమో అనిపిస్తుంది. దాదాపుగా 10 కిలోమీటర్లు చేయాలి. ఈవినింగ్ 4-5కి వెళ్తే సరిపోద్దని అనుకుంటున్నాం. కనీసం 5 గంటలకైనా. ఇప్పుడు టైం వచ్చి 7:45. 7:08కి ట్రెక్ స్టార్ట్ చేసాం. నిన్నైతే ఆయాసం లేదు, కానీ కొద్దిగా పైకి వచ్చిన మూలంగానేమో పైగా వీళ్ళందరినీ పంపించి లాస్ట్లో చేసేటప్పటికి కొంచెం ఇంకొక అవన్నీ కూడా స్టేసే, టెంట్లు ఉన్నాయిగా, స్టేసే. 2 రోజులు లోవర్ బంతోలి నుంచి ట్రెక్ స్టార్ట్ చేసిన తర్వాత అండి, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఈ లోవర్ బంతోలి ఒక దూరంగా కనిపించే గోండర్గా ఉంది. ఇక్కడ మట్టితోనూ పలకలతోనూ కట్టిన ఇళ్ళు ఉన్నాయి. మధుగంగా నది, ఇంకొకటి ఆ నది పేరేంటో తెలియదండి, కొనుక్కుని చెప్తాను నేను. ఈ 2 నదుల సంగం పాయింట్ అండి ఇది లోవర్ బంతోలి అనేది. ఇంకొద్ది దూరం వచ్చిన తర్వాత ఈ లోవర్ బంతోలి వ్యూ ఎలా ఉందండి పైనుంచి. చూడండి ఎంత బాగుందో. ఇదేమో మనం వెళ్ళే రూట్ అండి. ఇది అప్పర్ బంతోలి అండి. ఇది అప్పర్ బంతోలిలో కూడా కొద్దిగా స్టేలు ఉన్నాయి. అంటే నాకు తెలిసి
100 మందికి సరిపడా స్టేలు ఇక్కడ ఉన్నాయండి ఈ అప్పర్ వంతోలిలో. ఒక 100 మంది అయితే ఈజీగా ఉండొచ్చు. లోవర్ బంతల్లి కన్నా అప్పర్ బంతల్లిలో ఎక్కువ స్టేలు ఉన్నాయండి. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? హౌ ఈజ్ యువర్ ట్రాక్? ఇదేమో పైకి పోయినా పొద్దున్న నుంచి అయితే చాలా ఘోరంగా ఉండండి. మొత్తం పైకి ఎక్కాల్సి వస్తుంది, ఆయాసం వస్తుంది. అయ్యా అయ్యా కొంత దూరం వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ అండి ఇది. ఇప్పుడే మంచుకొండలు దర్శనమిస్తూ ఉన్నాయి. అది వాళ్ళు వెళ్తారండి ఆ దారిలో, మనం వెళ్ళలేమండి. ఇది కాద్రా అని ఒక ప్లేస్ అండి. ఇక్కడ కొద్దిగా స్టేలు ఉన్నాయి, టెంట్స్. ఇది అప్పర్ బంతోలి దాటిన తర్వాత ఇది ఉంటుంది. ఇక్కడ టెంట్స్ అవి కొన్ని అయితే టెంట్స్ అవి ఉన్నాయి. ఇది కాడ్రా అండి. ఇక్కడికి నాను 1.7 కిలోమీటర్స్, మోకంబ 3.3, కోన్చెట్టి 4.6, మధ్యమహేశ్వర్ 7.3. ఇప్పటికి 3 కిలోమీటర్స్ వచ్చామండి గోండార్ నుంచి. ఇక్కడైతే అంటే మొత్తం స్టే ఇదైతే ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ కాబట్టి కింద మాత్రం కొంతమంది టెంట్లు వేశారు. అవి తాత్కాలికంగాని ఇవైతే మొత్తం ఇదైతే ఎప్పుడు ఉంటుందండి ఇది. హాయ్ నామ్ నామ్ अच्छी नेगी। हाँ आपका नाम तुम नाम? हाँ अंशिका। वो हो पढ़ते कुछ क्लास पढ़ते हैं? हाँ 6 आगे वो स्टे मिलते हैं मजमेश्वर। वो पूरा साल यही रखे हैं गोंडार में? ओके ओके। मजमे से नहीं जाते हैं? ఓకే 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 కొద్ది దూరం వచ్చేసరికి నాను ముందరండి ఈ సీను ఒకసారి చూడండి. సూపర్ ఉందండి ఈ లొకేషన్. కాట్రాకి నానుకి మధ్యలో ప్లేస్ అండి ఇది. చూడండి ఎట్లా ఉందో.
వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. ఎట్లా ఉంది షార్ట్ కట్, బాగుందా? మరి అంకుల్ ఏంటి చాలా డిఫికల్ట్గా ఉందని చెప్పాడు అంకుల్. నాను అండి ఇది, నాను వచ్చాం. ఇక్కడ కూడా ఒక 4-5 రూమ్లు ఉన్నాయండి ఇక్కడ కూడాను. ఇంకా మోకంబ 1.5 కిలోమీటర్లు, కూన్చెట్టి 3 కిలోమీటర్లు, ఆ తర్వాత మధ్యమహేశ్వర్. ఇంకా మధ్యమహేశ్వర్ ఇక్కడికి 5.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది నాను స్టే అనమాట, ఒకటే ఇల్లు ఉంటుంది. అక్కడ వీళ్ళు చిన్న గుడి కట్టుకున్నారు, మనం పొలం నెల్లమ్మని కట్టుకుంటాం కదా అట్లాగా. ఆ పైన కూడా ఒక చిన్న ఇల్లు ఉందండి, చూద్దాం. ఇంకొంత దూరం వచ్చిన తర్వాత ఇది ఎండ్ పొజిషను. ఇప్పుడు మనం ఆ చెట్లలోకి వెళ్ళబోతున్నాం అండి. అట్లా ఇది మోకంబ అండి. ఇక్కడ కూన్చెట్టి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మధ్యప్రదేశ్ మధ్యమహేశ్వర్ 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఆవు మేస్తుంది. ఇక్కడ కూడా ఒక స్టే ఉందండి. ఇక్కడ కూడా 4 రూమ్లు ఉన్నాయి, ఒక స్టే ఉంది, చిన్న అది ఉంది షాపు. ఇది కూన్చెట్టి అండి. ఈ కూన్చెట్టి లాస్ట్ స్టాప్ అనమాట అండి. లాస్ట్ స్టే దొరికేది మధ్యమహేశ్వర్కి వెళ్ళే దానిలో లాస్ట్ స్టే దొరికేది ఈ కూన్చెట్టియే. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా అసలు మీకు ఎక్కడ వాటర్ కూడా దొరకదండి. అది మధ్యమహేశ్వర్ వచ్చేవాళ్ళు కొద్దిగా గమనించుకోండి. ఈ కూన్చెట్టిలో ఈ 3 రూమ్లు ఉన్నాయండి, ఒక టెంట్ ఉంది. ఇది కూన్చెట్టి. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్లు అని రాసాడు కానివ్వండి, ఖచ్చితంగా 4 కిలోమీటర్లు ఉంటుంది. ఎందుకంటే ట్రాకింగ్ పెడితే 20 కిలోమీటర్లు వస్తుందండి మధ్యమహేశ్వర్ ట్రెక్. వీళ్ళు 16 అని చెప్తున్నారు. అది హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఈ కూన్చెట్టి దాటిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళంగానే బాగా వర్షం వచ్చిందండి. అందుకని ఇక్కడ చిన్న హోటల్ ఉంటే హోటల్లో ఆగాం. వాడు పప్పన్నం 200 రూపాయలు తీసుకున్నాడండి. ఇంకా అంత అన్నం అంటే ఇంత అన్నం పెట్టాడు, అందులో పప్పు వేసాడు. పప్పు అంటే వాళ్ళ నీళ్ళ పప్పు వేసాడండి. 200 తీసుకున్నాడు. ప్లేట్ 200 అనమాట అండి. చాయ్ 50 రూపాయలు తీసుకున్నాడు.
ఇది పైకి వెళ్ళి కొలిది రేట్లు అనమాట అండి. ఇక అక్కడ బాగా వర్షం వచ్చేసరికి అక్కడ ఆగాము. ఎదురుగుండా టెంట్ కనపడుతుంది కదండి, ముగ్గురు పడుకునే టెంట్, అది 3000 అంటండి. అంటే ఈ మే ఎండింగు అంటే తెరవగానే మధ్య మహేశ్వర్ తెరవగానే వెళ్తే మాత్రం చాలా క్రౌడ్ ఉంటుందండి. జూన్ 20 దాకా కూడా ఆ క్రౌడ్ వచ్చింది. దాని మూలంగానే విపరీతమైన రేట్లండి. మహేశ్వర్ ఇంకా 1/2 కిలోమీటర్ ఉందండి. సాంగ్స్ కూడా వినబడతా ఉన్నాయి, గుడి మీద ప్లే చేసే సాంగ్స్. దాని మూలంగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయిందండి. అసలు మామూలుగా లేదండి, అసలు ట్రెక్ సూపర్ ఉంది. కాకపోతే ఎక్కేసిన ట్రెక్ పెద్ద ఇదేం కాదండి, ఆక్సిజన్ ప్రాబ్లం గట్రా ఏం ఉండదు, చాలా బాగుందండి ట్రెక్ మాత్రం. కాకపోతే మధ్య మధ్యలో వర్షం వచ్చి చాలా కొద్దిగా ఇబ్బంది పెట్టింది. వర్షం లేకపోతే టకటక ఎక్కేయచ్చండి, ఏం కాదు. కానీ మొత్తానికి అయితే మధ్య మహేశ్వర్ చేరుకుంటున్నాం. ఆ మధ్య మహేశ్వర్ని దర్శనం చేసుకోబోతున్నాం. స్టే ట్యూన్డ్. మధ్య మహేశ్వర్ మొట్టమొదటి వ్యూ అండి. ఇక్కడ నుంచి దూరంగా కనపడతామండి, సాంగ్స్ వినపడతా ఉన్నాయి. అదిగో అక్కడ కనపడతా ఉన్నాయి. మొత్తానికైతే వచ్చేసామండి ఇక మధ్య మహేశ్వర్. ఉదయం 7:30-8 మధ్యలో మొదలు పెట్టామండి బంతోలి నుంచి. ఇక్కడికి వస్తలోకి దాదాపు సాయంత్రం 5-5:30 అయింది. ఎంత టైం ఎందుకు పట్టిందంటే అండి, మా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ చాలామంది లేడీసు, అసలు ట్రెక్ అనుభవం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానికి తోడు మధ్య మధ్యలో వర్షం కూడా బాగా ఇబ్బంది పెట్టింది. అందుకనే మాకు ఇంత లేట్ అయిందండి. కానీ నేను ఒక 5-6 ఆగిపోతారేమో అనుకున్నానండి నేను, కానీ అందరూ మాత్రం పైకి వచ్చేసారు. అది మాత్రం చాలా సంతోషకరమైన పరిణామం అండి. అది అక్కడ రాసుందే అని కాదు కానండి, మధ్య మహేశ్వర్ మాత్రం నిజంగా స్వర్గం లెక్కే ఉంది. మీరు చూస్తున్నారు కదా, అసలు మామూలుగా లేదండి మధ్య మహేశ్వర్ అయితేని. కాకపోతే వీకెండ్స్లోను, మన మే నెల ఎండింగ్లోను, జూన్ ఫస్ట్ వీక్లోను మాత్రం చాలా విపరీతమైన క్రౌడ్ ఉంటుందండి. దాని మూలంగానే ఎవరైనా సరే ప్యాకేజీ బుక్ చేసుకునో లేదంటే అక్కడ స్టే బుక్ చేసుకునో రండి. ఇక్కడ నేను చాలామందిని చూశానండి, ఇక్కడ స్టే దొరక్క దాదాపు నాకు తెలిసి ఒక 20-30 మంది వెళ్ళిపోయారు. అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ వచ్చాడు ఒక ఆయన, ప్రకాశం జిల్లా నుంచి. ఆయన కూడా స్టే దొరక్క వెళ్ళిపోయిండు కిందకి. అది అంత విపరీతమైన క్రౌడ్ అండి. దాని మూలంగానే కొద్దిగా ఇబ్బంది అవుద్ది. ఎవరైనా ఆ టైంలో వెళ్ళేవాళ్ళు, వీకెండ్స్లో వెళ్ళేవాళ్ళు ఉంటే మాత్రం మీరు మాత్రం ఇది కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. ఇక మా టెంట్స్ అండి, దేవదర్శన్ అని చెప్పేసి ఒక ఆయన మాకు టెంట్లు ఏర్పాటు చేశాడు. అది కూడా కుక్కి ఏర్పాటు చేసాడు. డబ్బులు మాత్రం బరాబర్ దొబ్బేశాడు, కానీ కుక్కి ఏర్పాటు చేశాడు. అదేనండి మధ్య మహేశ్వర్ టెంపుల్. ఇప్పుడు హారతి జరుగుతుంది, హారతికి తీసుకెళ్తాను మిమ్మల్ని. హారతి మీకు ఎట్లా జరుగుద్ది ఏందన్నది డీటెయిల్గా చూపిస్తాను. ఎవరో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దేవదర్శన హోటల్ అని చెప్పేసి అతను ఇచ్చాడండి మాకు ఒక రూమును. మొత్తం 4 టెంట్లు అండి, 3 పెద్ద టెంట్లు, ఒక చిన్న టెంట్, మొత్తం 4 టెంట్లు, ఒక రూమ్ ఇచ్చాడు. స్టే మనిషికి 500, 400, 450 రూపాయలు అని చెప్పేసి కొన్ని హిందీలో వీడియోలు ఉన్నాయండి. అవి చూసి మాత్రం మోసపోవద్దండి. ఎందుకంటే మీకు క్రౌడ్ మీద, ఇక్కడ అంతా క్రౌడ్ మీద ఆధారపడి ఉంటుందండి. క్రౌడ్ ఎక్కువ ఉంటే మీరు మనిషికి 1500 అట్లా తీసుకుంటారు ఆ రూమ్ అయితేని. టెంట్ అయితే 1000 రూపాయల నుంచి 1200 తీసుకుంటారండి. అలాగండి. ఆహా, బాగుందండి. మరి మమ్మల్ని అడగాలండి. హారతి జరుగుతుంది, హారతి చూడడానికి వెళ్దాం.
पूछ के देखो, 1500 रुपये में रूम नहीं दे रहे हैं, 1500 रुपये में भी। మురళి గారు వచ్చారా? ఎప్పుడు ఏం పెట్టాడండి వీడు? ఆలూ కర్రీ, దాల్, పుల్కాలు 2, సబ్జీ తెస్తున్నాడు. చావల్ తెస్తున్నాడు. చావల్ బాగుందండి. బాగుందండి. బాగుంది. బోళ్ళని డబ్బులు ఇస్తున్నాం వీడికి, మరి జాగ్రత్తగా తినండి. ఏంటండి శ్యామల గారు? డబ్బులు ఇస్తున్నాం కదా అంటే అందులో కూర్చోవలసి వచ్చింది. అలా ఉంటుంది. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తున్నారు. మంచిగా తినండి, అర్థమవుతుందా? సోయా అది ప్రోటీన్కి సంబంధించింది, అందుకని సోయా కంపల్సరీ పెడతాడు. కానీ చలి మాత్రం చాలా గట్టిగా ఉంది. హర హర మహాదేవ్. నా జర్కిన్ నా పెళ్ళం దెబ్బేసిందండి, నాకు మాత్రం చలి పడుతుంది. నెక్స్ట్ వీడియోలో
వృద్ధ మధ్యమహేశ్వర్ అంటే బుడా మధ్యమహేశ్వర్గా పేరు ఉన్నటువంటి వృద్ధ మధ్యమహేశ్వర్ గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఇది మధ్యమహేశ్వర్కి దాదాపు 1.5 కిలోమీటర్ల పైన ఉంటుంది.